10వ వచనం చదువుతున్నాం. సత్క్రియ చేయు ప్రతి వారికి మొదట ఎదురికి క్రియ చేస్తాను కూడా మహిమయు ఘనతయు సమాధానం కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. కృపా కార్యక్రమాలు గల ఆ గొప్ప దేవుడు కోట్ల కొద్ది స్తోత్రములు కలుగునుగాక. ఈ రాత్రి కాలంలో సిద్ధపడి కొడుకులకు అన్ని బిడ్డలుగా ఎంతమంది సిద్ధపరుచుకుని వాళ్ళు అంతమంది ప్రజలు నడిపించారయ్యా. స్తుతి మహిమ పొందారు. వాక్యాన్ని మాట్లాడేవాడు మీరు. మీ దాసులు తెచ్చుండగా మీ దాసులు సొంత జ్ఞానం సొంత దేవుని బంధించి మీ దాసులు అనే మందరితో మీరు మాట్లాడి మహిమ పొందమని చేస్తున్నాము. ప్రార్థించండి వేడుకున్నాము పరమ తండ్రి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట మనం చూసుకుంటే 10వ వచనంలో సత్క్రియ చేయు ప్రతి వారికి మొదట యూదునికి క్రియ చేసేస్తుంది కూడా మహిమయు ఘనతయు సమాధానం కలుగునుగాక. హల్లెలూయా. సత్క్రియ అంటే అసలు మనకు అర్థం కావాలి. మన దేవుడు ఎందుకు పిలిచాడు? సత్క్రియ అంటే మంచి పని. హల్లెలూయా. మంచి పనులు చేయడానికి దేవుడు మనం పిలిచాడు. చూడండి, ఉదాహరణకు మనం చూసుకుంటే మొదటి దీక్ష ఉంది. అప్పటి ఆ కాలంలో కుష్ఠరోగులను ఎవరు పట్టించుకునేవారు కాదు. ఆయన కుష్ఠరోగుల కోసం కొన్ని ఆశ్రమాలు కట్టించి వారికి డాక్టర్లను సృష్టించి ఆమె వారి గాయములను కడిగి వారికి పరిచయం చేసి మరి ఆమె భారతదేశానికి ఒక తల్లిగా మిగిలిపోయింది. హల్లెలూయా. అంటే యేసుప్రభువు వారు మన ఎందుకు పిలిచారంటే మంచి పనులు చేయడానికి పిలిచారు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఇంతకుముందు మోసాలు చేసి ఉండొచ్చు, నానా రీతిలో లోకంలో ఉన్న కార్యాలన్నీ మనం జరిగించుండొచ్చు. ఒకరు చూసి ఈర్ష్యించుకోవడం కానీ, దేశం పెంచుకోవడం కానీ, పదం పెంచుకోవడం కానీ, కుట్రాలు కుతంత్రాలు కుళ్ళు ఎన్నో వచ్చును. కానీ ఇప్పుడు మాత్రం దేవుడు మనం ఎందుకు పిలిచాడంటే తిట్టిన వారిని తిట్టగా, కొట్టిన వారిని కొట్టగా వారిని దీవించడం కోసం దేవుడు మనం పిలిచాడు. హల్లెలూయా. అది మంచి పని చేయడానికి దేవుడు మనం పిలిచాడు. సత్క్రియ అంటే మంచి పని. సత్క్రియలు ఓపికతో చేయాలి. హల్లెలూయా. ఓపిక అంటే చిన్న మాట చెప్తారు. ఇప్పుడు నా స్నేహితుడు మీ స్నేహితుడు నేను తిట్టాను, మరలా వచ్చి నేను సహాయం అడుగుతున్నాడు. తిట్టను చేసిన మనసుతో మంచి మనసుతో చేస్తామా? హృదయంలో ఏదో పదం పెట్టుకొని చేస్తాం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ గ్రంథంలో మంచి మాట చెప్తారు. ఆది కాండంలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. కయీను హేబెలు అనే వారి అన్నదమ్ములు ఉన్నారు. ఇద్దరు దేవుడికి బలిపీఠానికి ఆ మందసం దగ్గరికి పోయి, బలిపీఠం దగ్గరికి పోయి బలు అర్పించి వచ్చేవారు. ఒకసారి హేబెలు గారు ముందే లేడు, చిన్నోడు ఆయన. దేవుడికి బలి అర్పించాడు, వచ్చాడు ఇంటికి. హల్లెలూయా. తర్వాత అన్న వెళ్ళాడు, కయీను వెళ్ళాడు, బలి అర్పిస్తాడు. దేవుడు అంగీకరించట్ల. హల్లెలూయా. నాకు అర్థమైపోయింది, నా బలి దేవుడు అంగీకరించట్లేదు ఏంది అనుకున్నాడు. అయితే నాకంటే ముందు మా తమ్ముడు వచ్చాడు, నా మీద ఏదో దేవుడికి సాడీలు చెప్పాడని చెప్పి హృదయంలో పగపెంచుకున్నాడు. హల్లెలూయా. పాపము అది శాపము. క్రైస్తవులు ఉదయం పూట కోపం వస్తే సాయంత్రికైనా తగ్గిపోవాలి. హల్లెలూయా. సూర్యోదయం కోపం వస్తే సూర్యాస్తమయం తగ్గిపోవాలి. అది క్రైస్తవ లక్షణము, అది మంచి లక్షణాలు, మంచిది అది. హల్లెలూయా. పాపపడులాగే పాపము చెయ్యకుడే గ్రంథంలో ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. కయీను వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయి హృదయంలో పగపెంచుకున్నాడు. నాకంటే ముందు మా తమ్ముడు వెళ్ళాడు, నా మీద దేవుడు చెప్పాడు, నా బలి ఎప్పుడు ఆయన అంగీకరించేవాడు దేవుడు, ఈసారి అంగీకరించలేదని హృదయంలో పగపెంచుకున్నాడు. ఒకరోజు మరి పొలంకారు ఉన్నాడు, వ్యవసాయం చేస్తున్నాడు. తమ్ముడు ముందెళ్ళాడు. తర్వాత అన్నయ్య వెళ్ళి ఆ ఒగ్గుతూరుగా తింటున్న తమ్ముడిని ఆ పారతోని బెడతానికి నరికి చంపేశాడు. హల్లెలూయా. చూడండి బిడ్డ, దేవుని బిడ్డగా అంత పాపం వచ్చినా నేను కొట్టిన వారిని కొట్టగా, నువ్వు దూషించిన వారిని దూషించగా వారిని దీవించమని దేవుడు చెబుతున్నాడు. హల్లెలూయా. కనుక బిడ్డలారా, సత్కార్యం అంటే మన క్రియలు, మన సత్కార్యాలు, మన మంచి పనులు చూసి అనేక దేవుడి దగ్గరకు వస్తారు. మన సాక్ష్యం మంచి
కూడా కానీ నువ్వు మధ్యలోకి వచ్చి ఎగిరి పాటలు పాడి ఎగిరి వాక్యం చెప్పి ఎదుటి వారిని ప్రేమించకపోతే ఎవరు దేవుడి దగ్గరికి రాడు. హల్లెలూయా. యేసు ప్రభువు వారు మనలో కనిపించాలి అనేక ప్రజలకి, అప్పుడు దేవుడి దగ్గరకు వస్తారు. నిజంగా వీళ్ళు చాలా మంచోళ్ళు, వీళ్ళు దేవుడి ప్రజలు, ప్రతి వారిని ప్రేమిస్తారు, వచ్చి సంవత్సరాలు కానీ ఒకళ్ళు కీడు చేయడం లేదు, అందరికీ మేలే చేస్తారు, అందరిని మంచిగా మందలిస్తారు, అందరి వాళ్ళలో నాలుగు వాళ్ళే ఉంటారు అనుకుంటే మన సాక్ష్యాన్ని బట్టి అనేక దేవుడి దగ్గరకు వస్తారు. ఆమేన్. హల్లెలూయా. అయితే బిడ్డలారా, ఇక్కడ చంపేశాడు కానీ దేవుడి దగ్గర ఉంటున్నాడు. తర్వాత దేవుడు అడిగాడు, కయ్యను తమ్ముడు ఎక్కడయ్యా అంటే, నా తమ్ముడు నేను కాళ్ళు వల్ల వెళ్ళిపోయాడు అన్నాడు. కయ్యను, మీ తమ్ముడిని నువ్వు చంపావు, మీ తమ్ముడి రక్తము భూమిలో మొరపెడుతున్నది, నువ్వు సత్క్రియ చేసిన నువ్వు తలెత్తుకోవా, నీ తమ్ముడిని ఎందుకు చంపావని చెప్పి దేవుడు కయ్యని శపించేశాడు. దేశం దెబ్బగా వెళ్ళిపోయాడు. హల్లెలూయా. మనం కూడా దేవుడు బిడ్డలారా, మనల్ని అన్యాయంగా తిట్టవచ్చు, మనం అన్యాయంగా దూషించవచ్చు, కానీ మనం కూడా అన్యాయం చేయాలి. తిరిగి వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ బిడ్డలైన నా మీద అన్యాయం నిందలు మోపారయ్యా, నువ్వు తెలియక ఇలాగన్నారు ప్రభువా, వాళ్ళని క్షమించయ్యని చెప్పి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కేరళ ఒకసారి కేరళలో దైవజనురాలు వెళ్ళొస్తుంటే దైవజనుడిని కార్ ఆఫ్ చేసి పెట్రోల్ పోస్ట్ అక్కడ పెట్టి చంపారు. ఆ సంఘస్థులు, గ్రామ ప్రజలందరూ పోలీసులు కంప్లైంట్ చేశారు. ఆమె పోలీస్ స్టేషన్ పోలేదు. హల్లెలూయా. కంప్లైంట్ చేసిన తర్వాత ఆమె పిలిచారు దైవజనుడు భార్య, పిలిచి, అమ్మ నీ భర్తను చంపారు కదా, మీరు సజీవ దహనం చేశారు కదా, మీరు కేసు పెడితే నువ్వు తీపిస్తామంటే, అయ్యా వాళ్ళని ఏమి చేయొద్దు, నా దేవుడు యేసయ్య చంపిన వారిని చంపొద్దన్నాడు, చిన్న వాళ్ళు తిట్టొద్దన్నాడు, వాళ్ళని క్షమిస్తున్నా, వదిలేయన్నదట. గట్టిగా చప్పట్లు కొడతారా? సొంత భర్తని కళ్ళ ముందు బిడ్డలతో చంపితే వాళ్ళని క్షమించింది, అది ప్రేమ. హల్లెలూయా. అది మంచి లక్షణం, సత్క్రియ. గల్లునాడు బైబిల్ సొంత తమ్ముని పారతోని మెడగట్టి చంపాడు. అందుకని ఈ రోజుల్లో చూడండి, అనేకులు దొండకులు, మండలు చేసిన వాళ్ళు, జీవిత ఖైదు పడ్డ వాళ్ళు ఈ రోజుల్లో జైలులో దేవుడు దర్శిస్తే మహాత్మను రక్షణ వచ్చి దేవుడు సేవ చేస్తూ, మేము ఒకప్పుడు ఇలా చేశామండి, ఇప్పుడు దేవుడు ఎవరో మాకు తెలిసాడండి, అలా చేయకూడదు, తప్పండి, అందుకని మేము మంచి పనులు చేయడానికి మేము చేసిన తప్పని మీకు సాక్ష్యం చెప్పి అనేకులు దేవుడు దగ్గర దేవుడు దర్శించి రక్షిస్తున్నారని అనేకులు సాక్ష్యం చెప్తున్నారు. హల్లెలూయా. ఒకసారి సెమీ క్రిస్మస్ పెడితే రాజాగారు వచ్చారు. రాజాగారు వచ్చారు. వాళ్ళు 10 మంది అక్కడ బ్యాచ్ ఎన్నో దొండల పనులు చేశారు, ఎంతమందిలో చంపారు. లాస్ట్కి ఆయనే ప్రమాదంలో చనిపోయే స్థితిలో దేవుడు దర్శించి రక్షిస్తే ఆయన గొప్ప సేవ ఇప్పుడు చేస్తున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభువు వారు చాలా మంచోడు. ఆయన నమ్మకం మనం కూడా మంచి వాళ్ళలాగా ఉండాలి. ఒకప్పుడు ఏం చేశాము, అవి తెలియక చేశాము, క్షమించి దేవుడు మనం రక్షించుకొని మనం ఎలా బ్రతకాలో మనకు నేర్పించాడు. హల్లెలూయా. కయ్యను నుండి దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే హెబేలు వలె ఉండాలి, మనం కయ్యను వలె ఉండొద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమె చూడండి, అపొస్తలుల కార్యము 9వ అధ్యాయం 36 నుంచి 41 వరకు చదవండి. అపొస్తలుల కార్యము 9వ అధ్యాయము 36 నుంచి 41 వరకు. ప్రైజ్ ది లార్డ్. మరియు ఉప్పేలు తబితాను ఒక శిష్యురాలుండెను, ఆమె భాషాంతరము దోర్కా అని పేరు కలిగి, ఆమె సత్క్రియలు ధర్మకార్యములను బహుగా చేసిండెను. ఆ దినములందు కాయల పడగా చనిపోయి శవం కడిగి మేడగదిలో పరమబెట్టి
మనవరాళ్ళు అందరూ వచ్చి ఆమె ఏడుచు ద్వారక తమలో ఉన్నప్పుడు ఇచ్చిన అంగీలను వస్త్రములను చూపుచూ అతని ఎదుట నిలిచి పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళలో ప్రార్థన చేసి శోభను తిరిగి తబిత లేమని ఆమె కన్నులు తెరచి చూసి లేచి కూర్చుండెను. చూడండి బిడ్డ, ఇక్కడ తబిత అనే ఒక సహోదరు ఉన్నది. ఆమె సత్క్రియలు ధర్మకార్యాలు చేసింది. ఒక రోజు ఏం జరిగిందో తెలియదు బిడ్డారా, కాయలు చచ్చిపోయింది. ఒక మంచి పనులు చేసింది బ్రతికున్నప్పుడు. హల్లెలూయా. ఆ చనిపోయిన ఆమెని శుభ్రంగా కడిగి గదిలో పెట్టి పేతురు గారి దగ్గర ఉంటే పేతురు గారి దగ్గరికి వెళ్ళి పేతురు గారిని తీసుకొచ్చారు. హల్లెలూయా. ఈ పేతురు గారిని తీసుకొస్తే పేతురు గారు వచ్చినప్పుడు ఎవరెవరిగా మంచి పనులు చేసిందో సత్క్రియలు చేసిందో అవన్నీ చూపెడుతూ, అయ్యా చూడండి అయ్యా, ఈ అంగీలు కుట్టింది, ఈ జాకీలు కుట్టింది, ఇంతమందికి ఇంత ఉపకారం చేసింది అయ్యా, చనిపోయింది ఈ సహోదరు అని చెప్పి వాళ్ళు ఏడుస్తున్నప్పుడు పేతురు గారు గుండె కరిగిపోయింది. హల్లెలూయా. అప్పుడు పేతురు గారు ఏమో చేసిన సత్క్రియలన్నీ చెప్పినప్పుడు పేతురు గారు దేవుడి వైపు చూసి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఈ ప్రార్థన చేస్తే దేవుడు తబితని బ్రతికించాడు. ఆమె చూడండి బిడ్డలారా, ఇక్కడ మంచి దేవుడు ఉద్దేశం ఎందుకు రాజ్యాడు దేవుడు మనకి జ్ఞానోదయం కలగాలని రాజ్యాడు. ఎందుకు చెప్పనా, క్రైస్తవులుగా మనం నిజంగా సత్క్రియలు చేయగలిగితే, నిజంగా మనం బ్రతికుంటే ఆత్మానుసారంగా బిడ్డలారా మనం నిత్యము ప్రార్థన చేయాలి దేవుడి సన్నిధిలో. హల్లెలూయా. అది మంచి పని. అనేక కొరకు ప్రార్థన చేయాలి. రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రధానుల కొరకు, మన కాలేజీలో ఉన్న ప్రజల కొరకు, మన స్నేహితుల కొరకు, మన బంధువుల కొరకు, ఎంతమంది ఉన్నారో బిడ్డలారా అంతమంది కొరకు మనం ప్రార్థన చేస్తుంటే వారికి ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు వాళ్ళకు ఒక ఆలోచన కలగజేస్తాడు దేవుడు. ఆలోచన కలగజేసినప్పుడు దేవుడు వారిని మందిరాన్ని తీసుకొస్తాడు. మనందరం ప్రార్థన చేస్తే మంచి దేవుడు ఆ బిడ్డను బతికిస్తాడు. హల్లెలూయా. అది మంచి పని. మనం ప్రార్థన చేయాల్సిన తర్వాత ప్రార్థన ఏం చేయవు. నువ్వు ఏ బాప్తిసం పొందినావు, ఏదో ఒక మంచి పని చేసావు ఎవరికైనా నీ స్నేహితులకి ఏది లేదు. బాబులంటే చాలా ఉరుకు హాస్పిటల్ కూరుకుంటాలని మరి మా దైవజనుడు మంచి దైవజనుడు ఉన్నాడమ్మా, ఆయన ప్రార్థన చేస్తే ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయి, దేవుడు చేస్తున్నాడు, ఒకసారి మందిరం అని చెప్పి ఊరిలో తీసుకొచ్చిన వారు ఉన్నారా? ఉంటే ఈ 6 సంవత్సరాలు ఎప్పుడూ ఈ మందిరం నిండిపోయేది. హల్లెలూయా. అంటే ఎవరికో సొంత కార్యాలు చేసుకుంటున్నారు, దేవుడి కార్యాలు చేసేవారు తక్కువైపోయారు. దేవుడు కొద్దిగా దీవించి కనికరించి నీకు మంచి ఆరోగ్యం ఇచ్చి 3 పూట్ల అన్నం ఇచ్చి మంచి ఇల్లు ఇచ్చి ఒక 2 రోజులకు 6 రోజులు సరిపోని ఇంట్లో సకల సరుకులు ఉన్నాయి అనుకోండి, ఇక ఏమి లేదు, ఏ మంచి పని చేసేది వచ్చి ప్రార్థన చేసేది నీ పక్క ఉన్నోడు బాధపడుతున్నా కానీ వాళ్ళకి దేవుడి గురించి చెప్పేది లేదు. హల్లెలూయా. చూడండి, నువ్వు ఎంతమంది నశించిపోతున్న వారిని బ్రతికిస్తున్నావు. అసలు నువ్వే బ్రతికినట్టు, పేరుకు మాత్రం బ్రతికినట్టున్నావు. నువ్వే మొత్తం స్థితిలో ఉన్నావేమో జ్ఞాపకం చేసుకోయి రాత్రి. హల్లెలూయా. అందుకనే వెళ్ళారా, ఇక్కడ ఖైబరు రోజులో మనం చూసుకున్నాం. ఇక్కడ తబితను మనం చూసుకున్నాం. మంచి సత్క్రియ చేసిందామా, ధర్మకార్యాలు చేసింది. ఆమె విసిరి ముట్టుకునేది. అనేకులకు ఆ మిగిలిన కూడా జాకెట్ చేసి పేదవాళ్ళకి అంగీలు కుట్టిందట, జాకెట్లు కుట్టిందట. ఆమె చనిపోయినప్పుడు అందరూ అవి తీసుకొచ్చి పేతురు దగ్గర పెట్టి ప్రార్థన ఏడుస్తూ ఉంటే పేతురు గారు ఆమె చేసిన సత్క్రియను చూసి ప్రార్థన చేసి దేవుడికి ప్రార్థనగా దేవుడితో మాట్లాడటం, దేవుడితో మాట్లాడాడంటే, అయ్యా ఎంత మంచిదట, అయ్యా ఇంతమంది ప్రజలు ఏడుస్తున్నారు, ఎవరు ప్రార్థన చేస్తారు, బ్రతికి అని చెప్పి పేతురు గారు దేవుడిని అడిగితే తల్లిదండ్రులు దేవుడు బ్రతికించాడు. హల్లెలూయా. దేవుడు బిడ్డగా మన సాక్ష్యాన్ని చూస్తాడు, మన మంచి పనులు చూస్తాడు. ఈ మంచి పనులు మనం చేయగలిగితే ఆటోమేటిక్గా ఆ క్రియల ద్వారా దేవుడి దగ్గరకు వస్తాడు. హల్లెలూయా. కడుపులో పిలిచినోడు దేవుడి దగ్గరకు వచ్చాడు. నువ్వు ప్రార్థన చేస్తే కడుపులోకి పోవాలి. వాటి బట్టి వాళ్ళు దేవుడి దగ్గరకు వస్తారు. ఇంకా శక్తి పొందుకోలేదు.